ఇటీవల చెప్పిన వాస్తవాలు బీజేపీ చేస్తున్న దుష్ప్రచారానికి భిన్నంగా ఉన్నాయి. అందుకు కేంద్ర ప్రభుత్వ గణాంకాలే సాక్ష్యం. గత కొన్నేళ్లుగా ముస్లింల సంతానోత్పత్తి రేటు స్థిరంగా ఉంది. పైగా ఇతర మతాల వారి సంతానోత్పత్తి రేటు, ముస్లింల సంతానోత్పత్తి రేటు మధ్య ఉన్న అంతరం కూడా వేగంగా తగ్గుతోంది. ఇక్కడ సంతానోత్పత్తి రేటు అంటే ఒక స్త్రీ తన జీవిత కాలంలో కనే పిల్లల సగటు సంఖ్య. ఇది స్థిరంగా ఉంటే జనాభా కూడా స్థిరంగా ఉంటుంది. ప్రభుత్వ సంస్థల గణాంకాల ప్రకారమే ఇతర మతాల సంతానోత్పత్తి రేటుతో పాటు ముస్లింల సంతానోత్పత్తి రేటు కూడా కొన్ని సంవత్సరాలుగా క్రమేపీ తగ్గుతూ వస్తోంది. హిందూ ముస్లింల మధ్య సంతానోత్పత్తి రేట్లో అంతరం కూడా తగ్గుతూ వస్తోంది. 20 ఏళ్ల క్రితం 0.81% ఉన్న అంతరం ప్రస్తుతం 0.42% తగ్గింది. దేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. నవజాత శిశువుల మరణాలు కూడా ముస్లిం